హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ద బాయ్స్ ఫైనల్ సీజన్ మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎపిసోడ్స్ 1 and 2 చూసాక ఒక్కటే ఫీలింగ్ వచ్చింది, ఈ షో ఇంకా డేంజరస్ అయిపోయిందిరా బాబు అని. ఈసారి కామెడీ మాత్రమే కాదు, టెన్షన్ కూడా హెవీగా ఉంది. ఫైనల్ సీజన్ కాబట్టి మేకర్స్ అస్సలు వార్మప్ ఇవ్వలే, డైరెక్ట్గా గేమ్లోకి టాస్ చేసేసారు. సో ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్స్ 1 and 2 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఎపిసోడ్ 1 స్టార్ట్ అయ్యేటప్పుడే వరల్డ్ మూడ్ క్లియర్గా సెట్ చేశారు. వాట్ ఇప్పుడు సింపుల్ కంపెనీ కాదు, అదొక ఫుల్ కంట్రోల్ సిస్టంలో బిహేవ్ చేస్తుంది. షేర్ హోల్డర్స్ మీటింగ్లో హోమ్ల్యాండర్ ఎంట్రీకి ప్యాట్రియాటిక్ సాంగ్, ఫ్లాగ్స్, స్టేజ్ లైటింగ్ అన్నీ లీడర్ వర్షిప్ వైబ్ని క్రియేట్ చేస్తాయి. అక్కడే స్టార్ లైట్ డిస్గైజ్లో లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆమె గోల్ వచ్చేసి సింపుల్, ఫ్లైట్ 37 ఫుటేజ్ని పబ్లిక్కి రిలీజ్ చేయాలి, హోమ్ల్యాండర్ పవర్ని, ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. సో మొత్తానికి ఏదోలా మేనేజ్ చేసి అది స్క్రీన్ చేసిన తర్వాత హోమ్ల్యాండర్ ఫస్ట్ రియాక్షన్ వైలెన్స్ సైడ్కి వెళ్తుంది. అండ్ అది కంప్లీట్లీ ఎక్స్పెక్టెడ్. ఆ గ్యాదరింగ్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ లేజర్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఎక్కడే ఎంటర్ అవుద్ది సిస్టర్ సేజ్. నిజం చెప్పాలంటే సేజ్ ఇస్ జస్ట్ నాట్ స్మార్ట్, షీఈస్ డేంజరస్లీ స్మార్ట్. హోమ్ల్యాండర్ని ఆపుతుంది, కానీ ఆమె యాక్చువల్ డ్యామేజ్ చేస్తుంది. అదే పిఆర్ డ్యామేజ్ కంట్రోల్. ఫ్లైట్ 37 వీడియోని ఏఐ డీప్ ఫేక్ అని లేబుల్ చేసి ట్రూత్ని ఆల్మోస్ట్ ఒక మీమ్ మెటీరియల్ కాంటెంట్లా కన్వర్ట్ చేస్తారు. టిక్టాక్ డ్యాన్స్లు, సిల్లీ ట్రెండ్స్, సీరియస్ ప్రూఫ్ని టైంపాస్ క్లిప్లా మార్చేస్తారు. ఈ సీన్ ఫన్నీగా అనిపించినా మెసేజ్ మాత్రం డార్క్గా ఉంటుంది. బికాస్ పవర్లో ఉన్న వాళ్ళు ట్రూత్ని కావాలంటే ఫేక్లా క్రియేట్ చేయగలరు అండ్ పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయగలరు. నెక్స్ట్ కట్లో మనం బాయ్స్ని ఫ్రీడమ్ క్యాంప్స్లో చూస్తాం. హ్యూయి, ఫ్రెంచీ, మదర్స్ మిల్క్ అందరికీ డే టు డే సర్వైవల్ ఇట్ సెల్ఫే ఒక ఫైట్లా అయిపోతుంది. నాకు పర్సనలీ ఈ పాటలో నచ్చిన డీటెయిల్ ఏంటంటే, హ్యూయి క్యారెక్టర్ ఫస్ట్ సీజన్లో టిమిడ్గా ఉండేవాడు, ఇప్పుడు మాత్రం కామ్గా తన ఓన్ స్టాండ్ తీసుకోవడం. పవర్ లేకపోయినా హీ స్టిల్ స్టాండింగ్. అండ్ అదే షోకి ఇమోషనల్ బ్యాక్ బోన్ అవుతుంది. ఇప్పుడు బుచ్చర్ ట్రాక్కి వస్తే షో టోన్ ఇంకొంచెం హెవీ అవుతుంది. బుచ్చర్ కిమికోని కలిసి హోమ్ల్యాండర్ దెబ్బకి దెబ్బ అన్నట్టు స్టార్ లైట్ చేసిన పనికి బాయ్స్ టీం తలపోటిగా పర్మనెంట్గా వదిలించుకోవాలనుకుంటాడు హోమ్ల్యాండర్. సో క్యాంప్స్ నుంచి బాయ్స్ని సేవ్ చేయడానికి గాను తిరిగి హైడౌట్స్లో ఉన్న టీంని కలుపుకుంటూ వస్తాడు. అండ్ బుచ్చర్ సీక్రెట్గా సమీర్తో వర్క్ చేస్తుంటాడు అండ్ సూప్ కిల్లింగ్ వైరస్ని రిఫైన్ చేస్తున్నాడు. ఆయన సమీర్ని మోటివేట్ చేయడానికి న్యూమెన్ డెత్కి హోమ్ల్యాండర్ రీజన్ అని లై చేస్తాడు. ఇక్కడే షోలో మిర్రర్ థీమ్ క్లియర్గా వస్తుంది. హోమ్ల్యాండర్ బ్లేమ్ గేమ్ ఆడతాడు, బుచ్చర్ కూడా సేమ్ గేమ్ ఆడుతున్నాడు. సో మనం చూస్తున్న వార్లో గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ క్లియర్గా సపరేట్గా ఉండవు. బోత్ సైడ్స్లో మ్యానిపులేషన్ ఉంటుంది అండ్ అదే స్కేరీ. కమింగ్ బ్యాక్, బుచ్చర్ కిమికోని తీసుకుని స్టార్లైట్ దగ్గరికి వెళ్ళి ఆమెని కూడా ఇంక్లూడ్ చేసి రెస్క్యూ స్కెచ్ వేస్తారు. బుచ్చర్ తనకి తెలిసిన ఒక హోల్ డిగింగ్ సూప్ని, కిమికోని, స్టార్లైట్ని తీసుకుని వీళ్ళున్న క్యాంప్ లొకేషన్కి అయితే చేరుకుంటారు. ఇక్కడే ఎపిసోడ్ 1లో మెయిన్ యాక్షన్ బీట్, ఎస్కేప్ ఆర్ బ్రేక్అవుట్ ప్లాన్. హోమ్ల్యాండర్ ఐ ఆల్రెడీ న్యూ అన్న వైపుతో ఎంటర్ అవుతాడు బికాజ్ హీ లైక్స్ కంట్రోల్. హ్యూయిని, ఎంఎంని, ఫ్రెంచీని నీల్ చేయించి బుచ్చర్ అండ్ కిమికోతో మాట్లాడుతుంటాడు. నిన్ను చంపేయాలనుంది కానీ నేను మిస్ అవుతాను, ఎందుకంటే అందరూ నన్ను చూసి భయపడే వాళ్ళే, నువ్వు తప్ప అని అంటాడు. ఇండికేటింగ్ ద కోట్, ద వన్ హూ సిట్స్ ఆన్ టాప్ విల్ ఆల్వేస్ బీ అలోన్ అని. బుచ్చర్ అండ్ కిమికోతో మాట్లాడుతూ ఉండగా స్టార్లైట్ ఆమె పవర్స్తో ఒక డైవర్షన్ క్రియేట్ చేసినప్పుడు బాయ్సే కాదు క్యాంప్స్లో ఉన్న అందరూ ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తారు. బుచ్చర్ ఏమో వైరస్ని డెవలప్ చేసేందుకు ఫ్రెంచీ మెయిన్గా అవసరం అనుకుని వాడిని పట్టుకుని ఉండగా హోమ్ల్యాండర్ హ్యూయిన్ పట్టుకుని లేజర్ చేసేపోతాడు. అండ్ దెన్ కమ్స్ అ బిగ్ మూమెంట్, ఏ ట్రైన్ ఎంట్రీ. ఈ క్యారెక్టర్ జర్నీని షోలో చాలా స్లోగా బిల్డ్ చేసింది. సీజన్ 1లో హ్యూయి లైఫ్ని బ్రేక్ చేసిన పర్సన్ ఇప్పుడు హ్యూయిన్ సేవ్ చేస్తున్నాడు. ఎర్లియర్ స్టార్లైట్ రిక్వెస్ట్ చేసినా సరే రానివాడు ఇప్పుడు తనకి తానుగా వస్తాడు. ఈ చేస్ సీక్వెన్స్లో హోమ్ల్యాండర్ రెడ్ ఐస్ డార్క్నెస్లో ఫాలో అవడం ప్యూర్ నైట్ మేర్ ఫీల్ అబ్బా. ఏ ట్రైన్కి స్పీడ్ ఉన్నా కూడా హోమ్ల్యాండర్ కీపప్ అవడం చూస్తే దిస్ గై ఈజ్ అన్స్టాపబుల్ అనిపిస్తుంది డెఫినెట్గా ఎవరికన్నా. ఏ ట్రైన్ లాస్ట్ మూమెంట్స్లో హోమ్ల్యాండర్ని డైరెక్ట్గా కాల్అవుట్ చేస్తాడు, పవర్స్ తీసేస్తే నువ్వేంటి ఏమీ కాదు అని. ఇది ఫిజికల్ పంచ్ కాదు కానీ ఈగోకి పంచ్. హోమ్ల్యాండర్ ఫేస్లో హర్ట్ కనిపిస్తుంది అండ్ అదే సీన్కి వెయిట్. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్, హోమ్ల్యాండర్ ఎంత కీపప్ అవుతుందా, ఏ ట్రైన్ పేస్ మెయింటైన్ చేస్తాడు. కానీ మధ్యలో ఒక అమ్మాయి అడ్డు రావడంతో ఆమెని గుద్దేయకుండా అడ్డు తప్పుకునే క్రమంలో స్లిప్ అయి దొరికేస్తాడు. ఈ మూమెంట్లో ఈ క్యారెక్టర్ లైఫ్ ఆర్క్ ఫుల్ సర్కిల్ అయిందబ్బా. ఏ ట్రైన్ యొక్క కథ ఈ షోలో ఎక్కడ మొదలైందో అక్కడే ఎండ్ అయింది.
కానీ అతని క్యారెక్టర్ డెవలప్ అయింది అన్నట్టు. ఏడ్రైన్ సాక్రిఫైస్తో టీం ఎస్కేప్ అవుతుంది, బట్ హీ డైస్. ఫైనల్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఒక మేజర్ డెత్ పెట్టడం బోల్డ్ మూవ్ అండ్ ఇట్ సెట్స్ ద టోన్. అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. ఎపిసోడ్ 2 టైటిల్ వచ్చేసి టీనేజ్ కిక్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏ ట్రైన్ ఫ్యూనరల్ పెట్టుకుని వాట్ అగైన్ స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఏ ట్రైన్ డెత్ని స్టార్లైట్ మీద పుష్ చేస్తారు అండ్ ఏఐ యాంగిల్ని మళ్ళీ యూజ్ చేస్తారు. ఇక్కడ షో మేకర్స్ క్లియర్గా చెప్తున్నారు వాట్కి రియాలిటీ అంటే స్టోరీ అండ్ స్టోరీ అంటే కంట్రోల్. అండ్ హోమ్ ల్యాండర్ మైండ్ స్టేట్ వచ్చేసి కంట్రీ కంట్రోల్లో ఉన్నా కూడా వాడి బిగ్గెస్ట్ ఫియర్ లోన్లీనెస్. ఈ ఎపిసోడ్ 2 యొక్క కోర్ ప్లాట్ ఏంటంటే వైరస్ని టెస్ట్ చేయడం, హోమ్ ల్యాండర్ పైన పనికొచ్చే అంత స్ట్రాంగ్గా ఉందా లేదా అని తెలియాలి. ఇందుకు గాను టీనేజ్ కిక్స్ గ్రూప్లో రాక్ హార్డ్ అనే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ క్యారెక్టర్ ఎజిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అనేవి హోమ్ ల్యాండర్ లెవెల్ అని అన్నారు. టీమ్ ప్లాన్ ఏంటంటే సీల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వైరస్ రిలీజ్ చేయాలి, సో ఎఫెక్ట్ క్లియర్గా మెజర్ చేయగలరు. వీళ్ళ ప్లాన్ ఎలా ఉంటే ఇంకో పక్కన హోమ్ ల్యాండర్ తన లోన్లీనెస్ ఫైట్ చేయడానికి అండ్ అలాగే బాయ్స్ని పట్టుకోవడానికి సోల్జర్ బాయ్ని లేపుతాడు. ఎందుకంటే సోల్జర్ బాయ్ తనకున్న క్లోజెస్ట్ ఫ్యామిలీ అండ్ పవర్ఫుల్ ట్రాకర్ కూడా. ఈ ఫాదర్స్ అండ్ యాంగిల్లో రైటింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హోమ్ ల్యాండర్ డివోషన్ కోసం ఏదైనా చేస్తాడు అండ్ సోల్జర్ బాయ్ ఏమో అప్రూవల్ కోసం ఎప్పుడు హంగ్రీగా ఉంటాడు. బట్ ఐర్నీ ఏంటంటే సోల్జర్ బాయ్ కూడా ఎమోషనల్ కంఫర్ట్ కోసం రెడీ కాదు. సో ఆ రిలేషన్షిప్లో వార్మ్త్ కంటే ఆక్వర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అనుకున్నట్టే బుచ్చర్ అండ్ టీమ్ ఈ రాక్ హార్డ్ ప్లేస్ని సరౌండ్ చేసి వైరస్ టెస్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కరెక్ట్ టైంకి సోల్జర్ బాయ్ వీళ్ళ ప్లేస్కి వస్తాడు. అయితే హోమ్ ల్యాండర్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది తెలుసుకోవడానికి గాను సోల్జర్ బాయ్ కన్నా కూడా బెటర్ ఆప్షన్ ఇంకే ఉంటుంది చెప్పండి. సో ప్లాన్ మార్చి సోల్జర్ బాయ్ని రేజ్ బైట్ చేసి రాక్ హార్డ్ ఉన్న కంటైన్ రూమ్లోకి సోల్జర్ బాయ్ వచ్చేలా చేస్తాడు అండ్ ఆ వైరస్ని రిలీజ్ చేస్తారు ఆ ఎన్విరాన్మెంట్లో. క్లైమాక్స్లో బుచ్చర్ ప్లాన్ వర్క్ అవుతుంది. వైరస్ రాక్ హార్డ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ చనిపోతాడు. సోల్జర్ బాయ్ కూడా ఎక్స్పోజర్ వల్ల కొలాప్స్ అయిపోతాడు. ఎంఎం అండ్ హ్యూయి అయితే కాన్ఫిడెన్స్తో కన్ఫర్మ్ చేస్తాడు. సీన్ని వెకేట్ చేసేస్తారు. లేటర్ వాట్ టీమ్ అక్కడికి వచ్చి బాడీస్ని కలెక్ట్ చేసుకుంటారు. హోమ్ ల్యాండర్ అట్ సీన్కి వచ్చాక ఫాదర్ బాడీ బ్యాగ్ చూసి బ్రేక్ అవుతాడు. ఆ మూమెంట్లో అతను ఒక లాస్ట్ కిడ్లా కనిపించాడు, డిక్టేటర్లా కాదు. ఎర్లియర్ స్టేజ్తో వైరస్ సోల్జర్ బాయ్ మీద టెస్ట్ చేస్తే అతనే చేస్తాడు కదా. సోల్జర్ బాయ్ ఒక స్కేప్ గోట్ అని సేజ్ ముందు నేను కూడా కంటింజెన్సీ ప్లాన్లు వేయగలనని బిల్డప్కి చెప్పినా సరే హోమ్ ల్యాండర్ యాక్చువల్ ప్లాన్ అది కాదు. తనని మనస్ఫూర్తిగా నమ్మి తన వైపు సపోర్ట్గా నించునే ఒక పర్సన్, ఒక పవర్, ఒక సపోర్ట్ కావాలనుకుని సోల్జర్ బాయ్ని లేపుతాడు. అది ఇక్కడే అర్థమవుతుంది. కానీ లాస్ట్ షాట్లో ట్విస్ట్, బాడీ బ్యాగ్లో సోల్జర్ బాయ్ అన్యాచురల్గా లేచి కూర్చుంటాడు, ఇండికేటింగ్ ఇంకా చనిపోలే అని. అండ్ ఆల్సో ఈ సీజన్ 5 ట్రైలర్లో చూపించిన సోల్జర్ బాయ్ అన్ని సీన్స్ కూడా ఈ 2 ఎపిసోడ్స్లో అవ్వలే. సో నాకు అక్కడ కూడా డౌట్ వచ్చింది, సోల్జర్ బాయ్ ఎందుకు చనిపోతాడు అప్పుడే అని. ఎనీవే కమింగ్ బ్యాక్, సోల్జర్ బాయ్ మెలకువతో ఎపిసోడ్ కట్ అయింది అండ్ ఇమీడియట్ క్వశ్చన్, సోల్జర్ బాయ్ రియల్లీ డెడ్ అని. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. షో రన్నర్ ఎరిక్ క్రిప్కి హిమ్సెల్ఫ్ సోల్జర్ బాయ్ ఇస్ నాట్ డెడ్ అని కన్ఫర్మ్ చేశాడు అండ్ హిజ్ ఇమ్యూనిటీ రీజనే ఈ సీజన్ మెయిన్ డ్రైవర్ అని చెప్పాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో హోమ్ ల్యాండర్ అండ్ ద బాయ్స్ ఇద్దరు సర్వైవల్కి కోసం రేస్ చేస్తారు. సో ఇమ్యూనిటీ రీజన్ ఏంటి అని థియరీస్ చాలా ఉన్నాయి అండ్ మోస్ట్ కామన్ లాజిక్ వచ్చేసి ఒరిజినల్ కాంపౌండ్ యాంగిల్. బికాస్ సోల్జర్ బాయ్ ఓల్డ్ జనరేషన్ సూప్, హిస్ బయాలజీ డిఫరెంట్ ఉండొచ్చు. ఇఫ్ వైరస్ సోల్జర్ బాయ్ని ఫుల్లీ కిల్ చేయలేకపోతే హోమ్ ల్యాండర్ మీద కూడా వర్క్ అవ్వదని ద బాయ్స్కి టెన్షన్. సో ఇక్కడ స్టేక్స్ డబల్ అవుతాయి. బుచ్చర్ ప్లాన్ కరెక్టా? హోమ్ ల్యాండర్ ఇంకా అన్స్టాపబుల్ అవుతాడా? అండ్ ఈ వైరస్ యూజ్ చేస్తే నార్మల్ హ్యూమన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నా ఒపీనియన్ చెప్పాలంటే ఎపిసోడ్స్ 1 and 2 బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ టోన్. షో కామెడీని మెయింటైన్ చేసిన ఫియర్ అండ్ కంట్రోల్ థీమ్ని స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది. ఎపిసోడ్ 1లో ఎమోషనల్ హిట్ ఏ ట్రైన్ ఎండింగ్ అయితే ఎపిసోడ్ 2లో బిగ్ క్లిఫ్ హ్యాంగర్, సోల్జర్ బాయ్ ట్విస్ట్ అండ్ హోమ్ ల్యాండర్ మైండ్ స్టేట్. పవర్ పీక్లో ఉన్నా కూడా ఈజ్ మోర్ అన్స్టేబుల్ దాన్ ఎవర్. ఫైనల్ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఫీలింగ్ క్లియర్గా వచ్చేసింది. ఎపిసోడ్స్ 1 and 2 చాలా బాగున్నాయి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్ అప్. సో మీ థీరీస్ చెప్పండి. సోల్జర్ బాయ్ ఇమ్యూనిటీకి కీ ఏంటి? వైరస్ హోమ్ ల్యాండర్ మీద వర్క్ అవుతుందా? బుచ్చర్ లైన్ క్రాస్ చేస్తాడా లేకపోతే టీమ్ని సేవ్ చేస్తాడా? మీ థాట్స్ అండ్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.